హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. ఈ రోజు స్పెషల్ చిట్చాట్ లో మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ మానియా నడిచింది లాస్ట్ వీక్ వరకు. సో ఫైనల్ గా ఎవరు విన్ అయ్యారో వి ఆల్ నో. అండ్ పీపుల్స్ విన్నర్ అనే ఒక ట్యాగ్ లైన్ అయితే అందరి దృష్టిలో పడిపోయింది. సో హీఈస్ నన్ అదర్ దాన్ గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ కృష్ణ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో ఏమని పిలవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వత్థామానా, గౌతమ్ కృష్ణనా, సోలో బోయా? సో ఎలా పిలిచినా కూడా ప్రేమతో ఎలా పిలిచినా పలుకు. ఓకే, సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్యాగ్ లైన్? సో అలా ఏం లేదు. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అంటే జనం మెచ్చిందే నా ఫేవరెట్ ట్యాగ్ లైన్. సో వాళ్ళు ఎలా పిలిస్తే అది ఓకే నాకు ఇప్పుడు. ఓకే, సో రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ మీద చాలా హోప్స్ ఉన్నాయి అందరికి. ఎవరు విన్ అవుతారు అని ఈగర్ గా వెయిట్ చేశారు. ఐ థింక్ నేను కూడా పర్సనల్లీ ఐ థాట్ దట్ యు ఆర్ ద విన్నర్. సో అన్ఫార్చునేట్లీ రన్నర్ అప్ గా వచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? సో యాక్చువల్లీ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది నన్ను ఆల్రెడీ విన్నర్ని చేశారు లైఫ్లో. సో షోలో ఓడిపోయినా కూడా లైక్ లైఫ్లో విన్ అయ్యానని నమ్ముతున్నా. ఎందుకంటే ప్రేక్షకుల ప్రేమని పొందడం అన్నది, ప్రేక్షకుల ప్రేమాదరణ పొందడం అన్నది చాలా కష్టం, చాలా అరుదు. సో అలాంటి ఒక అన్కండిషనల్ లవ్ నాకు దొరికింది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో జనరల్ గా బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడమే బిగ్గెస్ట్ థింగ్. సో అలాంటిది మీకు అది ట్వైస్ డోర్ నాక్ చేసింది. సో దాని గురించి ఎలా అనిపిస్తుంది? సెకండ్ టైం కాల్ ఎలా వచ్చినప్పుడు హౌ యూ ఫెల్ట్? సో యాక్చువల్లీ లైక్ ఫస్ట్ టైం ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అది నేను ఒక ఫ్రెష్ ఫేస్గా ఉన్నప్పుడు లైక్ కంప్లీట్లీ ఎవరికి తెలియదు. నేను లైక్ తెలుగు స్టేట్స్లో ఉన్న ఏ ఒక్కరికి తెలియదు. సో సీజన్ 7 అన్నది నాకు చాలా పెద్ద గుర్తింపు. ఎందుకంటే సీజన్ 7 వాజ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ అంతమందిలో కూడా నేను ఆల్రెడీ ఫేమస్ సెలబ్రిటీస్ చాలామంది, సీరియల్ యాక్టర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు నేను స్టాండ్అవుట్ అయ్యి జనాలకి తెలిసిన. సో ఆల్మోస్ట్ 13 వారాలు ఉండి నేను వెనక్కి రావడం జరిగింది. సో సీజన్ 8 అన్నది లైక్ నాకు సీజన్ స్టార్ట్ అయిన ఒక 10 to 12 days తర్వాత సీజన్ అంతా టేక్ ఆఫ్ అవ్వట్లేదు యాక్చువల్లీ. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ని పిలవడం జరిగింది. సో అందులో నా పేరు కూడా ప్రస్తావనలోకి వచ్చి నన్ను లైక్ కాంటాక్ట్ చేయడం జరిగింది. సో నేను ఒక 10 days టైం తీసుకొని మీకు చెప్తానని చెప్పాను. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఫిల్మ్ కమిట్మెంట్ ఉంది. సో సోలో బాయ్ అనే ఫిల్మ్ కంప్లీట్ చేసేసుకున్నా. షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినప్పుడు సో ఇంకా లైక్ అందరూ లైక్ మా మదర్ అండ్ అన్నయ్య లైక్ వెళ్ళమని ప్రోత్సహించిండ్రు. ఎందుకంటే ఒకసారి వెళ్ళి లైక్ 13 weeks ఉన్నావు, సో నువ్వు ఇంకా గట్టిగా ఆడి ఇంకా బలంగా నిలబడి అండ్ నీకు లాస్ట్ 1 yearలో నువ్వు నీ వయస్సు కానీ లేకపోతే నీ జ్ఞానం కానీ లేకపోతే నీ ఎక్స్పీరియన్స్ కానీ నీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అన్నీ పెరిగినాయి. సో నువ్వు ఇంకా బెటర్ పర్సన్ అయ్యావు. సో ఇంకా నువ్వు బెటర్గా ఉండగలుగుతావు హౌస్లో. సో జనానికి నచ్చుతావు అని చెప్పేసి నమ్మి నన్ను ప్రోత్సహించి పంపించిండ్రు. సో వైల్డ్ కార్డ్గా వెళ్ళి సో విత్ ఇన్ లైక్ నో టైమ్ ఇక్కడ నేను మీ ముందున్నా. సో 70 days ప్రయాణం తర్వాత ఇక్కడ మీ ముందున్నా. సో ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజలు అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు నా కోసం ఇంత లైక్ రూట్ చేశారు, నేను ఇంత విన్ అవ్వాలని చెప్పేసి సపోర్ట్ చేశారు, ఇంత లవ్ని పంచారని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దానికి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఓకే, సో ఫైనల్లీ డాడీ ఈజ్ సో హ్యాపీ. వద్దు అన్న తర్వాత వెళ్ళాడు అని అన్న దానికి సో అది మనం ప్రూవ్ చేసుకోవాలని ఎక్స్ట్రా బ్యాక్ ఆన్ ఎక్కువైపోతుంటుంది, రెస్పాన్సిబిలిటీ ఇంకాస్త పెరుగుతుంది. సో నేను నిజంగా ఇక్కడ సర్వైవ్ అవ్వాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి అని సేపు. సో అది మైండ్ లో తిరిగిందా బిగ్ బాస్ లో ఉన్నంతసేపు? యా డెఫినెట్లీ తిరిగింది. ఎందుకంటే నేను లైక్ ఆల్రెడీ ఆ స్టేజ్ మీద కూడా చెప్పిన. సో అమ్మ నాన్న కోసమే నేను కష్టపడేది. సో నాకంటూ నా క్లోజెస్ట్ వాళ్ళే. సో అన్న అమ్మ నాన్న. సో వాళ్ళని ప్రౌడ్ చేయించాలని నేను ప్రతి మూమెంట్ అనుకుంటూ ఉండేవాడిని. సో ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ పాజిటివ్ సపోర్ట్ ఏదైతే నాకు మొత్తం లైక్ ప్రజల నుంచి, జనరల్ ఆడియన్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి దొరికిందో దానికి నేను చాలా చాలా లైక్ హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైనా మనం లైఫ్లో మనం ఎదుగుతుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది మన పేరెంట్సే, మన అమ్మ నాన్న. సో నాన్న ఎప్పుడైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. సో వన్ మోర్ థింగ్ ఈజ్ వన్స్ వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్తే ఫైనల్ దాకా రారేమో అనే ఫీలింగ్ చాలా మంది కంటెస్టెంట్స్ కి ఉంటుంది. అనవసరంగా వైల్డ్ కార్డ్ గా వెళ్ళడం వేస్ట్ అని చెప్పి. సో వైల్డ్ కార్డ్ గా రావాలి అన్నప్పుడు మీరు ఇవన్నీ ఈ స్ట్రాటజీస్ అన్ని ఆలోచించారా?
అంటే లైక్ చాలా మందికి ఉంటుంది, అంటే వైల్డ్ కార్డ్గా వెళ్ళడం అన్నది చాలా మంది అడ్వాంటేజ్ అనుకుంటారు కానీ చాలా పెద్ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే 5 weeks గేమ్కి దూరంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ డబుల్ ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్కి, ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్రీ టైం అదే పాయింట్ ని సో అదే పాయింట్ రైజ్ చేస్తుంటారు. సో ఇంకెక్కువ మాకు అడిషనల్ బాధ్యత బర్డెన్ ఉంటుంది. కానీ నేనేమనుకున్నా అంటే ఎప్పుడైనా మనము హిస్టరీలో ఇలా జరిగిందని చెప్పేసి భయపడి ఆగిపోతే హిస్టరీని రీక్రియేట్ చేయలేము. సో ఎప్పుడైనా మనం హిస్టరీని రీక్రియేట్ చేయాలి అని అనుకుంటే ఆ డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. సో ఆ ఒక్క అడుగు నేను తీసుకున్నా. సో వెళ్ళిన అండ్ ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ వైల్డ్ కార్డ్ విన్నర్ లేడు అని చెప్పేసి తెలిసినా కూడా నేను ఆ అడుగు ముందుకు వెళ్ళిన. అండ్ ఎప్పుడైతే నేను బయటకు వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ చూసాను, యాక్చువల్లీ లైక్ నేను విన్ అవ్వాలని కోరుకున్న వ్యక్తులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రేక్షకులు నేను విన్నర్ అవుతాను నమ్మారా అని చెప్పేసి నాకు చాలా చాలా ఆనందం వేసింది. అదే నాకు చాలా పెద్ద గెలుపు. సో ఫైనల్లీ యూ రీక్రియేటెడ్ దట్. సో 7 తర్వాత వెంటనే 8 సీజన్ కి రావడం ఫెచ్చింగ్ అయిందంటారా? సో ఎప్పుడో ఫస్ట్ సీజన్ వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత మేబీ జనాలకి అంత వాళ్ళు కనెక్ట్ కాలేకపోయారు. మేబీ 7 తర్వాత 8 ఇమీడియట్ గా రావడం వల్ల దట్ విల్ బి ఫెచ్చింగ్ ఫర్ యూ. సో అంటే ఫెచ్చింగ్ అంటే లైక్ ఇప్పుడు సీజన్ 7లో నేను ఫ్రెష్ ఫేస్గా వచ్చిన అండ్ నాకు అప్పుడు ఉన్న వయసు కానీ నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఆబ్వియస్లీ నేను చూసిన ప్రపంచం కానీ నేను చూసిన జీవితం కానీ సో దీనికంటే ఇప్పుడుతో పోల్చుకుంటే ఇంకా తక్కువ కాబట్టి నాకున్న అనుభవం కానీ అన్నీ తక్కువ కాబట్టి అండ్ అప్పుడున్న కంటెస్టెంట్స్ని బట్టి అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి సో కొన్ని పొరపాట్లు జరిగినాయి నా నుంచి. అండ్ ఒక కైండ్ ఆఫ్ నాకు రీచ్ వచ్చినా కూడా అంత యునానిమస్గా అంత పాజిటివ్గా అంత స్టాండ్అవుట్ అవ్వలేదు. నేను స్టాండ్అవుట్ అయిన అందరికీ తెలిసిన కానీ సో ఒక లెవెల్ ఆఫ్ అప్రిసియేషన్ అన్నది నాకు దక్కలేదు సీజన్ 7లో. సో రికగ్నిషన్ అన్నది 100% నేను తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన గౌతమ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఒక యాక్టర్ ఉన్నాడు అన్నది అందరికీ తెలిసిన. సో కానీ ఇంకా ఒక మెట్టు నన్ను పైకి తీసుకెళ్ళింది మాత్రం సీజన్ 8. ఎందుకంటే ఇంతవరకు రావడం సో అండ్ ఇంతమంది ప్రజలు నాతో నిలబడడం అండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కడు లైక్ గౌతమ్ గెలిస్తే బాగుంటుందని ఎంతోమంది భావించారు. సో దానికి నేను చాలా చాలా హ్యాపీ అండ్ ఒక మెట్టు ఎదిగిన లైఫ్లో. సో ప్రతి సంవత్సరం మన గ్రోత్ అన్నది మనము ఒక్కొక్క మెట్టు ఎదుగుకుంటూనే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన అంత ఒక కామన్ మ్యాన్గా వచ్చిన ఇక్కడి వరకు. సో దానికి లైక్ నాకు సీజన్ 8 అన్నది చాలా దోహదపడింది నా గ్రోత్కి. సో విచ్ సీజన్ ఈజ్ యువర్ ఫేవరెట్ సీజన్? సో బోత్ యాక్చువల్లీ, ఎందుకంటే ఆ అడుగు వేసా కాబట్టి ఇది రెండో అడుగు పడింది. సో 100% ప్రతిది అంటే మనం అప్పుడప్పుడు తప్పటడుగులు వేసినా మనము అప్పుడప్పుడు తప్పులు చేసినా కూడా సో వీ హ్యావ్ టు లైక్ రిమెంబర్ అవర్ రూట్స్, ఎక్కడి నుంచి అయితే వచ్చినామో మర్చిపోకూడదు. సో 100% నా లైఫ్లో నేను వేసిన ప్రతి అడుగు అది ఫెయిల్యూర్ అవ్వని సక్సెస్ అవ్వని నా లైఫ్లో నన్ను ఒక స్టెప్ ముందుకే తీసుకెళ్ళింది కాబట్టి సో రెండు నాకు ఫేవరెట్సే. సో ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఎలా ఉండేది గౌతమ్ లైఫ్ అంటే ఏంటి? బిఫోర్ బిగ్ బాస్ యాజ్ ఎ డాక్టర్ వీ ఆల్ నో లైఫ్ డిఫరెంట్. సో డాక్టరే డిఫరెంట్ అంటే యూ వెంట్ ఫర్ యాక్టింగ్, దెన్ తర్వాత బిగ్ బాస్. సో ఎలా అనిపిస్తుంది? ఈ 3 డిపార్ట్మెంట్స్ వేరు ఉన్నాయి. సో హౌ యూ హ్యాండిల్? సో యాక్చువల్లీ అంటే డాక్టర్ నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ నా ప్యాషన్ లైక్ సినిమా సైడ్ యాక్టింగ్ చేద్దాం అన్నది నా ప్యాషన్. సో నేను ఇంకా కంప్లీట్లీ యాక్టింగ్ వైపు వచ్చేసిన. సో కానీ ఒక ఆర్టిస్ట్కి రికగ్నిషన్ అండ్ గుర్తింపు లైక్ ప్రజాదరణ పొందడం అన్నది చాలా కష్టం అండ్ ప్రేక్షకుల్ని సంపాదించుకోవడం అన్నది చాలా లైక్ ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ ఎనీ యాక్టర్. సో నేను ఆ టైంలో నాకు బిగ్ బాస్ సీజన్ 7 రావడం జరిగింది. సో నాకు ఏదో ఒక రకంగా నా కెరియర్కి దోహదపడుతుంది అని చెప్పేసి నేను వెళ్ళిన. కానీ అక్కడికి వెళ్ళిన ఫ్యూ వీక్స్ తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే నాకు ఏం తెలియకుండా వెళ్ళిన యాక్చువల్లీ బిగ్ బాస్కి. నేను ఇంతమంది సీజన్స్ కూడా చూడలేదు సీజన్ 7కి వెళ్ళకముందు. సో బిగ్ బాస్ అన్నది ఓకే వెళ్ళాలి, టాస్క్లు ఉంటాయి, మనం మనలాగా ఉండాలి, అదంతా అందరు చెప్పేదే. కానీ సో ఇట్స్ అ వెరీ బిగ్ బర్డెన్ యాక్చువల్లీ. అంటే దాంట్లో మనం నిరంతరం ప్రతి క్షణం ప్రతిరోజు మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, మన కోసం మనం ఫైట్ చేయాలి, మన కోసం మనం నిలబడాలి. అదొక వార్ జోన్ లాంటిది. సో నాకు సీజన్ 7 అన్నది ఒక చాలా గొప్ప అనుభవం. అంటే అక్కడికక్కడే నేను నేర్చుకొని రియలైజ్ అయ్యి ఒక లెవెల్ ఆఫ్ ఫైట్ ఇచ్చిన, నేను కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన సీజన్ 7లో కూడా. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కొన్ని లైక్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాల్సింది నాకు
తెలియకుండా నేను కొన్ని ఒకటే తప్పులు రాంగ్ చేసిన. డోర్ ని కంప్లీట్ గా నాక్ చేయడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది సీజన్ 7 లో సో లైక్ ఏం పర్లేదు. సో అక్కడ కూడా నాకు అక్కడ పాజిటివిటీ దొరికింది కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం లైక్ కొంచెం ట్రాలింగ్ జరిగింది కొన్ని విషయాల్లో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్లో మనము తప్పటడుగులు ఏది నేర్చుకోమంటారు. సో దానికి నేను లైక్ ఇప్పుడు చూసుకుంటే, సో అలా నేను కొన్ని చిన్న తప్పటడుగులు వేయడం వల్లనే, కొన్ని ఫెయిల్యూర్స్ వల్లనే ఇప్పుడు నేను ఇంకో చేంజ్డ్ పర్సన్గా మారగలిగిన. సో అప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో ఇంకా గట్టిగా లైక్ ఇంకా బలంగా ఇంకా దృఢంగా తయారయ్యా. అండ్ సీజన్ 8 తర్వాత ఇంకా దృఢంగా తయారయ్యా. సో లైఫ్లో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనల్ని ఎవాల్వ్ చేస్తుంది లైఫ్లో. సో నేను ఎవాల్వ్ అవుతూ వచ్చిన ఇంతవరకు. ఓకే, సో ఆ కంప్లీట్ జర్నీ అనేది మాకు 7-8 సీజన్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనిపించింది. సో హౌ యూ గ్రోన్ అప్ అండ్ హౌ యూ మెచ్యూర్డ్ అని అనేది క్లియర్ కట్ గా కనిపించింది. సో ఆ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బిగ్ బాస్ ఏదైతే చెప్పారో ఏమంటే మొండివాడి లాగా ఏదైతే పట్టుకొని అదే వర్డ్ మీద స్టాండ్ తీసుకోవడం అనేది కూడా దట్ విల్ బి వెరీ టఫ్ థింగ్. సో బిగ్ బాస్ ఒక మాట అన్నారు, అంటే బలవంతుణ్ణి ఓడించడం కూడా, అదే బలవంతున్నైనా ఓడించవచ్చు కానీ ముండోడిని ఓడించలేమని చెప్పేసి నా గురించి ఒక మాట అన్నారు నా జర్నీ వీడియో అప్పుడు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే దిస్ వరల్డ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఏ స్టబ్బర్న్ పర్సన్ అని నేను నమ్ముతా. దిస్ వరల్డ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఏ స్టబ్బర్న్ హార్ట్ అని నేను నమ్ముతా. సో మనము మొండిగా మనము అనుకున్న లక్ష్యాన్ని మనము నిజాయితీగా మనము ఆ మార్గంలో నడుస్తూ, సో మనము మన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఉంటే ఈ ప్రపంచం మనకి ఏదో ఒక రోజు మన కష్టాన్ని గుర్తిస్తుందని చెప్పడానికి నా లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో బిగ్ బాస్ సీజన్ 8 కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ నన్ను నేను రీడిస్కవర్ చేసుకోగలిగిన సీజన్ 8 త్రూ. అండ్ ప్రజలకి చాలా కొత్తగా పరిచయం అయిన, అండ్ నాకు చాలా వరకు లైక్ ఒక బ్లెస్సింగ్ లాంటిది ఇది. ఎందుకంటే ఎక్కడైతే పడిపోయినో అక్కడే మళ్ళీ లేచి నిలబడగలిగిన ఈ సీజన్ 8 త్రూ. సో సీజన్ 8 లో చీఫ్ గెస్ట్ గా వచ్చారు రామ్ చరణ్ గారు. సో స్టేజ్ మీద ఆయనతో షేర్ చేసుకోవడం, ఆ స్టేజ్ అనేది ఎలా అనిపించింది? సో లైక్ ఆ విన్నింగ్ మూమెంట్ అయిపోయిన తర్వాత నేను స్టేజ్ నుంచి కొంచెం దూరం వెళ్ళిపోతుంటే ఆయనే దగ్గరికి తీసుకొచ్చి చాలాసేపు మాట్లాడారు. సో అమ్మ సురేఖ గారు లైక్ రెగ్యులర్గా బిగ్ బాస్ చూస్తూ ఉంటారు. సో నీ గురించి కూడా చెప్పారు, గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, గౌతమ్కి గెలిచే స్కోప్ ఉందని చెప్పేసి చెప్పారు. నేను ఇట్లా బిగ్ బాస్ హౌస్కి గ్రాండ్ లాంచ్కి వస్తున్నా అని చెప్పేసి అంటే, సో నువ్వు రన్నరప్ అయినవని ఏం దిగులు చెందకు, నువ్వు లైఫ్లో ఇంకా కష్టపడు, సో నువ్వు చాలా చిన్నోడు ఏజ్లో, సో నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది అని చెప్పేసి నాకు ఒక భరోసానిచ్చి భుజాన్ని తట్టారు. సో అది కూడా సోషల్ మీడియాలో ఆ క్లిప్ ఆయన నన్ను ఇలా దగ్గరికి లాగి నా భుజం తడుతూ ఇట్స్ ఓకే అని చెప్పేసి అనడం అది వైరల్ అవుతుంది. సో అది నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను స్వతహాగా రామ్ చరణ్ అన్నకి, పవర్ స్టార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. సో మేము చూసాం రెడ్ టవల్ కనిపించింది. ఆ రెడ్ టవల్ తర్వాత ఆల్మోస్ట్ అందరూ అటువైపు డైవర్ట్ అయిపోయారు, ఓట్స్ అన్ని అటు డైవర్ట్ అయిపోయాయి. సో అదొక బలం. అంటే నాకు రెడ్ టవల్ అనేది ఒక కామన్ మ్యాన్స్ సింబల్. సో దాన్ని ఒక ట్రెడిషన్ని అండ్ దాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి అంత పెద్ద ప్లాట్ఫామ్లో అని నిరంతరం భావిస్తుంటా. కాబట్టి నా పంచకట్టు కానీ టవల్ కానీ ఒక కామన్ మ్యాన్స్ బలంలా నేను భావించి దాన్ని ధరించడం జరిగింది. సో సీజన్ 7 లో కానీ 8 లో కానీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివ్ టైమ్స్ లో ఎవరైనా ట్రెడిషనల్ వేర్ చేయడం మేము చూస్తూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అకేషనల్ వైజ్ కాకుండా ఎక్కువ సార్లు పంచ్ లోనే ఉన్నారు. సో ఎందుకు అంత ఇష్టం ట్రెడిషనల్? సో అంటే నేను ఈ ట్రెడిషన్ని అంటే మన తెలుగు సాంప్రదాయాన్ని కానీ లేకుంటే మన ఈ వేషధారాన్ని కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేయాలి, సో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే భావన నాలో ఉంది. సో నేను ఫర్దర్గా కూడా ఏదైనా పెద్ద పెద్ద వేదికల మీద నేను లైఫ్లో ఎంత గ్రో అయినా కూడా ఈ సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తూ ఉంటా. అండ్ లైఫ్లో 100% ఇదొక నాకు ఒక స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది ఇప్పుడు. సో అండ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ లవ్ మీ ఫర్ దిస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను అనుకున్నది సో లైక్ చాలామందికి నచ్చుతుంది అండ్ చాలామంది లైక్ ఇది ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఒక చిన్న డిఫరెన్స్ చేసినా కూడా మన సాంప్రదాయం పట్ల, మన వేషధారణ పట్ల మనము దీన్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతున్నాము. ఏదో ఒక రకంగా, ఏదో అది చిన్న డిఫరెన్స్ అవ్వనివ్వండి, కానీ ఒక భవిష్యత్ తరాలకి అది ఒక చిన్న మెసేజ్ లాగా ముందుకు వెళ్తుంది. వాళ్ళు మన రూట్స్ని మర్చిపోకుండా ఉంటుంది అని చెప్పేసి నేను నిరంతరం సో దీన్ని భావించి సో దీన్ని నా స్టైల్ స్టేట్మెంట్గా చేసుకున్నా.
సో దట్ ద గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో అదే అందరూ ఫాలో అవ్వాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఎక్కువగా దానికి ఫ్యాన్స్ ఉన్నారు, మీ అటైర్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. సీజన్ 7 లో మనం చూసుకుంటే అమ్మ కూడా చెప్పారు, సో బయట సంబంధాలు బాగా వస్తున్నాయి అని చెప్పి. సో ఆఫ్టర్ 8 తర్వాత ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కూడా లవ్స్ యూ. సో అటు నుంచి ఇటు రావడం కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతున్నారా, ఎందుకంటే అమ్మాయిలు క్రష్ అయింటే బాగుండేది అని? పర్లేదు, అలా ఏం లేదు. ఎందుకంటే నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రేక్షకుల ప్రేమ నాకు కావాలి, వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి. సో అన్ని సెక్టర్స్ ఆఫ్ ఆడియన్స్ని నేను నిరంతరం అలరించడానికే సో నేను ప్రయత్నిస్తూ ఉంటా. అండ్ నా ఫర్దర్ ఫిల్మ్స్తో కూడా ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని, అమ్మాయిలు అబ్బాయిలన్న తేడా లేకుండా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళన్న తేడా లేకుండా అందరినీ నేను అలరించాలనే నిరంతరం కృషి చేస్తూ ఉంటా. So I have little bit of questions. Yeah, Can I definitely. ask? Yeah. Okay. Who is your best buddy in this season? బెస్ట్ బడీ అంటే అవినాష్, రోహిణి, తేజ. ఓకే, అవినాష్, రోహిణి, తేజ అచ్చంగా కామెడీ చేసి ఎక్కువగా నవ్వించారనా? యా, ఎంటర్టైన్మెంట్ విభాగంలో వాళ్ళు లైక్ చాలా లైక్ ఎక్సెల్ చేసిండ్రు ఈ సీజన్ని. అండ్ నేను కూడా నా శాయశక్తుల లైక్ ఎంటర్టైన్మెంట్ టాస్క్స్ ఉంటే వాళ్ళతో వెళ్ళి నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి ప్రతి దాంట్లో నేను నా లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసిన. అండ్ పెళ్లి చూపుల టాస్క్ అన్నది చాలా బాగా వచ్చింది. అంటే నేను పెళ్లి కొడుకు, నా ఫాదర్ అవినాష్, సో రోహిణితో పెళ్ళి, సో అది చాలా మంచిగా డిజైన్ చేసి అందరం కలిసి చేయడం జరిగింది. సో లైక్ దే వర్ వెరీ జెన్యూన్ అని నాకు అనిపించింది. హెల్దీ బాయ్. సో విచ్ థింగ్ మేక్ యూ హై ఇన్ సోషల్ మీడియా? సీతాఫల్, అక్కా వర్డ్ ఆర్ అశ్వత్థామ? అది మీరే చెప్పాలి. అంటే నేను సో మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటారు కదా, ఎక్కువగా ఏది మీకు తెలియాలి, మీకేమనిపించింది? ఈ 3 థింగ్స్ మాకు హై అనే అనిపించింది. బట్ మీకు దాంట్లో ఏది పాజిటివ్ గా అంటే మీకు తీసుకోవాలి అని అంటే అశ్వత్థామ అన్నది ఆబ్వియస్లీ, అంటే అది నేను లాస్ట్ సీజన్ లో ఎక్కడైతే నెగిటివ్ అయిందో అది నాకు ఒక హైప్ అయింది ఈ సీజన్ లో. అది నాకు ఎందుకంటే ఒక పాయింట్ లో నేను మీరు ట్రాల్ చేసుకున్నా నాకు పర్లేదు, మీరు చేసుకోండి అని చెప్పేసి నేను ఒక సీజన్ లో బయట ప్రజలకి అంటే ఓపెన్గా నువ్వు ట్రాల్ చేసుకొని ఒక ఆఫర్ ఇచ్చింది. లైక్ అది అంత లెవెల్ ఆఫ్ హైప్ క్రియేట్ చేస్తుందని నేను అనుకోలేదు. సో నేను ఓపెన్గా అందరికీ ట్రాల్ పేజెస్ వాళ్ళకి చెప్పేసిన, మీరు ట్రాల్ చేసుకున్నా పర్లేదు, నాకు చేసుకోండి, నేను మాత్రం అంటున్నా అశ్వత్థామ ఇస్ బ్యాక్. ఇప్పుడు దేనికి ఎవరికి వినేది లేదు, అసలు తగ్గేది లేదు అని చెప్పేసి అన్న. సో ఆ ఎపిసోడ్ చాలా రైజ్ అయింది. సో ఈ సీజన్ ఎక్స్పెక్ట్ చేశారా సీక్రెట్ రూమ్ ఉంటుంది అని చెప్పి? అంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్ గా వెళ్ళినా కదా, సో నేనేం సీక్రెట్ రూమ్ ఉంటుందని ఏం అనుకోలేదు మళ్ళీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా కెమెరాస్ తో మాట్లాడుతూ ఉంటారు, 1-1 వెళ్ళి అసలు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు కెమెరాస్ కి? మాకు మొత్తం టెలికాస్ట్ చేయరు కాబట్టి. సో ఏం లేదంటే నా అభిప్రాయాల్ని వాటిని వ్యక్తపరచుకోవడానికి ఇంకో పర్సన్ లేనప్పుడు ఇంకా నాలో నేను మాట్లాడుకుంటుంటా. ఇక అక్కడ చుట్టూ కెమెరాస్ ఉంటాయి కాబట్టి రికార్డ్ అవుతూ ఉంటుంది. సో చుట్టూ ఇంకా లైక్ ఏ మూలకు వెళ్ళి మనం ఏం మాట్లాడినా కూడా మనం అది రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో నాలో నేను ఇప్పుడు వేరే ఫ్రెండ్ లేనప్పుడు మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో ఏదో ఒక అవుట్లెట్ ఉండాలి నాకు, ఏదో ఒక వెంట్ అవుట్ చేయాలి దాన్ని అన్న భావంతో నేను మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని లైక్ అవి రికార్డ్ అయ్యి అవి బయటకు వచ్చినాయి. సో మీ ప్రొఫైల్ కానీ లేకపోతే నేను మీ ఫ్యాన్ పేజెస్ కానీ చూసినప్పుడు కొంతమంది కమెంట్స్ రూపంలో చెప్పిన మాటలు నేను మీకు చెప్తాను, మీ ఒపీనియన్ చెప్పండి. సో ఓట్స్ ప్రకారంగా గౌతమ్కి వచ్చాయి, అయినా కానీ రన్నరప్గా ఎందుకు నిఖిల్ని రన్నరప్గా ఉన్నారు, నిఖిల్ ఎందుకు విన్ అయ్యారు అనే పాయింట్ చాలా మందికి ఉంది ఆ డౌట్. సో మీకు కూడా ఆ ఒపీనియన్ ఉందా? సో అంటే అదే ఓటింగ్ ఎంత వచ్చింది ఏంటి అన్నది వాళ్ళు టీం వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు డిస్క్లోజ్ చేయరు, సో వాళ్ళు చెప్పరు. అయితే ఏం జరిగింది అన్నదానికి 100% క్లారిటీ అయితే నాకు నిజంగా లేదు. కానీ వాళ్ళకి ఏదైతే పీపుల్కి భావన ఉంది, వాళ్ళు గౌతమ్ విన్ అవుతారని దృఢంగా నమ్మినరో, సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే సీజన్ అన్నది ఎండ్ అయిపోవచ్చు, సో దట్ ఈజ్ మొమెంటరీ. సో సీజన్ ఇది కాకుండా ఇంకో కొత్త సీజన్ వస్తుంది కొన్ని రోజుల్లో, కానీ వాళ్ళ ప్రేమ నా పట్ల చూపించిన ప్రేమ అన్నది అది శాశ్వతం. సో నేను వాళ్ళని నిరంతరం ఇంకా ఫర్దర్ బెటర్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, సో నాకంటూ క్రియేట్ అయిన ఒక సపోర్ట్ని ఇంకా పెంచుకుంటూ ఇంకా పదిలపరుచుకుంటూ ముందుకు వెళ్తాను నేను. సో మన స్టేట్ ఒక్కటే అన్ని స్టేట్స్కి వార్మ్ వెల్కమ్ ఇస్తూ ఉంటుంది, సో అదర్ స్టేట్స్కి మనకి అంత ర్యాపో ఉండదు. సో ఈ స్టేట్లో వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చాలా ప్రయారిటీ ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా విన్నర్ అదర్ స్టేట్ వాళ్ళే అయ్యారు. సో దానివల్ల మీ ఫ్యాన్స్ చాలా మంది హట్ అయినట్టున్నారు. సో అదర్ స్టేట్ వాళ్ళకి ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారంటారా? సో అదర్ స్టేట్ వాళ్ళకి ఇవ్వడం దాంట్లో నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. సో వాట్ జెన్యూన్లీ హ్యాపెండ్ అన్నది ఒకవేళ జెన్యూన్గా నిజంగా వచ్చి ఇచ్చుంటే సో ఐ విల్ బీ హ్యాపీ.
సో అది ఒకవేళ జెన్యున్గా జరగకపోయి ఉంటే అది బాధ చింతించాల్సిన విషయం. సో అది టీం వాళ్ళకే తెలియాలి, వాళ్ళ మనసాక్షికే తెలియాలి, మనకి మాత్రం అది అంత చిక్కని మిస్టరీ అది. లాస్ట్ ఫ్యూ వీక్స్లో కాకోకుండా ఫస్ట్ నుంచి కూడా ఇదే లెవెల్లో ఆడుంటే పక్కా మా గౌతమే విన్ అయ్యేవాడ్రా అని అంటే నేను వైల్డ్ కార్డ్గా వెళ్ళినా కదా, సో అది ఒక కైండ్ ఆఫ్ చిన్న అంటే 5 weeks నేను అంటే ఒక 70 రోజుల్లో వాళ్ళ 105 రోజుల ఆటని దాటి అక్కడికి వెళ్ళగలిగిన అంటే దట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అంటే చాలా ఎందుకంటే చాలా రేర్ కేసెస్లో అవుతుంది, అంటే టాప్ 2 రావడం కూడా ఇదే ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళి. సో అది ఆ విషయంలో నేను నా గురించి నేను హ్యాపీ అండ్ ప్రౌడ్, అంటే నేను ఏదో ఒకటి సాధించిన అని ఫీల్ అవుతా. కానీ ఇంకా అంత ఎండ్ వరకు కూడా వెళ్ళిన, అండ్ చాలామంది చెప్తున్నట్టు అన్అఫిషియల్ పోల్స్లో కానీ దాంట్లో ఓటింగ్ చాలా గట్టిగా ఉండే అని చెప్పేసి చాలామంది లైక్ కమెంట్స్ కానీ అదంతా పాజిటివిటీ కానీ ఇప్పుడు మీడియా కానీ చెప్తుండడం, అంటే మీరే మాకు లైక్ విన్ అవుతారని అనిపించిందని మీరు చెప్పడం, ఇప్పుడు మీరు కూడా చెప్పినట్టు. సో అలాంటి విషయంలో అరే విన్ అవ్వాల్సింది కదా అని చిన్న అది ఉన్నా కూడా మీ ప్రేమ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ లవ్ కంటిన్యూ అవుతుంది కదా, సో కప్ అన్నది మొమెంటరీ కానీ. బిగ్ బాస్ అంటేనే ఎమోషనల్ రోలర్ కోస్టర్. షేర్ అబౌట్ ఎవర్ వన్ ఎమోషనల్ మూమెంట్ ఆర్ లో మూమెంట్. ఎమోషనల్లీ లో మూమెంట్ అంటే చాలా మూమెంట్స్ ఉంటాయి, మనం పడిపోతాం మళ్ళీ లేచి నిలబడతాం, అది మనకి అలవాటే కాబట్టి. సో చాలా మూమెంట్స్ ఉన్నాయి, అంటే మీకే తెలియాలి, నాకు అన్నీ ఎగ్జాక్ట్లీ అంత గుర్తులేవు, ఎందుకంటే మీరు చూసిండ్రు కాబట్టి మీకు ఏది ఎక్కువ అనిపించింది. ఆ ప్యూరెస్ట్ స్మైల్ అయితే డాడీ గౌతమ్ డెసిషన్ ఇస్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మాకు కనిపించింది ఆ ఫేస్ లో, అండ్ అమ్మ ఫోటో సుమ గారు ఇచ్చినప్పుడు. సో అది ఎమోషనల్లీ హై మూమెంట్స్ అవి. సో హై మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ హూ ఈజ్ యువర్ బెస్ట్ కాంపిటీటర్ ఇన్ దిస్ సీజన్? బెస్ట్ కాంపిటీటర్ అంటే ఇక ఆబ్వియస్లీ నిఖిల్ అండ్ నబీల్. సో ఫస్ట్ లోనే ఎక్స్పెక్ట్ చేశారా సో వీళ్ళు కాంపిటీటర్స్ గా ఫైనల్ వరకు నాతో వస్తారు అని? యా నిఖిల్ అండ్ నబీల్ నేను ముగ్గురం ఉంటామని చెప్పేసి నాకు ఫ్యామిలీ వీక్ అప్పుడు ఎక్కువ మంది మమ్మల్ని టాప్ 3లో పెట్టారు. సో మేమే టాప్ 3లో ఉంటామన్న విషయం మాత్రం నాకు అర్థమైంది ఫ్యామిలీ వీక్ అప్పుడు. సో అబ్బా సూట్ కేసు తీసుకుంటే బాగుండేది అని అనిపించింది? లేదు అస్సలు లేదు. నాకంటే దాంట్లో 55 లక్షలు ఉన్నా నేను తీసుకునేవాడిని కాదు. ఎట్ ద సేమ్ టైం నువ్వు విన్ అవ్వవు, నువ్వు సెకండ్ వస్తున్నావు అని నాకు ఏదైనా లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ టీం అప్పుడు కూడా తీసుకునేవాడిని కాదు. సో ఏది జరిగినా కూడా నేను తీసుకునేవాడిని కాదు, ఎందుకంటే డబ్బు అన్నది లైక్ శాశ్వతం కాదు, అది మనకి ఖర్చు అయిపోతుంది. నేను మళ్ళీ ఇంకా సంపాదించుకోగలుగుతా, ఆ శక్తి నాకుంది. కానీ ప్రజల ఆదరణ లేకుంటే ప్రజల ప్రేమ నా మీద ఉంచినప్పుడు నేను ఆ డబ్బు తీసుకోవడం అన్నది కరెక్ట్ కానే కాదు. సో అది ఐ స్టాండ్ బై మై డెసిషన్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డెసిషన్ అండ్ ఐఎమ్ హ్యాపీ. సో దట్స్ ఆల్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? అండ్ మీరు బిగ్ బాస్ సీజన్ 7, 8 తర్వాత అందరికీ సుపరిచితులు అయిపోయారు. సో ఆల్ ఫేవరెట్ అయిపోయారు, అందరి ఫేవరెట్. సో ఆ తర్వాత అందరూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఒక సినిమా తీశారు కదా, సో ఆ మూవీ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? సో సోలో బాయ్ అన్న ఫిలిం చాలా తొందరలో మీ ముందుకు రాబోతుంది. ఫిలిం నేను కంప్లీట్ చేసుకుని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం జరిగింది. సో ఒక సాంగ్ ఆల్రెడీ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు సాంగ్ ఒకటి లాంచ్ చేసాం, లిరికల్ వీడియో, రాహుల్ సిప్లిగంజ్ పాడింది. సో దానికి మంచి ఆదరణ లభించింది. టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఫర్దర్గా ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, మంచి లవ్ సాంగ్ త్వరలో రాబోతుంది. సో అది అందరికి యునానిమస్గా చాలా నచ్చే పాట, ఎందుకంటే చాలా మంచి మెలడీ అనమాట. సో ఆ సాంగ్, దెన్ టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ యాక్టివిటీతో పాటు వెరీ సూన్ మూవీ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో మీరు మాట్లాడిన ప్రతిసారి ఇన్ డెప్త్ తెలుగు మాట్లాడుతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు మాట్లాడుతున్నారు. మీలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ వర్డ్స్లో అంత డెప్త్ ఉంటుంది. సో ఏదో ఒక డైలాగ్ విన్నా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోయినా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నాడు దగ్గరే ఎక్కువ డేంజరస్ పర్సన్. ఇప్పుడు కోల్పోవడానికి ఏమీ లేని వ్యక్తి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ డేంజరస్. సో వాడికి ఓటమి అంటూ ఉండదు. సో ఓటమి కానీ గెలుపు కానీ ఒక స్టెప్ అహెడే తీసుకెళ్తుంది లైఫ్లో, సో ఏదో ఒక రకంగా. సో అది నేను లైఫ్లో నమ్మే ఫిలాసఫీ అండ్ నన్ను కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఫిలాసఫీ. సో డెఫినెట్లీ నేను లైఫ్లో ప్రతి అడుగు ముందుకు వేయడానికే నడుస్తూ ఉంటా. అది పడిపోయినా మళ్ళీ లేచి నిలబడతా అండ్ నిరంతరం నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం నిలబడతా అండ్ నన్ను ప్రేమించే ఆడియన్స్ కోసం నేను నిరంతరం కృషి చేస్తూ వాళ్ళని అలరించడానికి మరిన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్తో వాళ్ళ ముందుకు వస్తా. సో బిగ్ బాస్ 8తో ఇంత ఫెమిలియర్ అయిపోయారు. సో నెక్స్ట్ సోలో బాయ్ కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ సోలో బాయ్ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు? సో సోలో బాయ్ అనే ఫిల్మ్తోని కొత్త డైరెక్టర్ పి నవీన్ కుమార్ గారు పరిచయం అవుతున్నారు. సో హీ హాజ్ డన్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. సో స్క్రిప్ట్ నాదే యాక్చువల్లీ, స్టోరీ స్క్రిప్ట్ డైలాగ్స్ రిటన్ బై మీ. ఓకే, యా. అండ్ త్రిలోక్ సిద్ధు అనే కొత్త డిఓపి చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు. ఈ ఫిలిం చూసి యాక్చువల్లీ ఆకాష్ పూరి గారిది చాలా హ్యూజ్ బడ్జెట్ ఫిలిం ఆఫర్ కూడా వచ్చి
ఇంకో ఫిలిం కూడా స్టార్ట్ అయిపోయింది అతనిది. దెన్ ప్రొడ్యూసర్ 7 Hills సతీష్ గారు, ఆయన ఇంతకుముందు పాస్ట్లో బట్టల రామస్వామి బయోపిక్ అనే ఓటీటీ ఫిలిం చేశారు. సో ఇప్పుడు సోలో బాయ్ అన్న ఫిలిం చేశారు. వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్. ఆయన కూడా చాలా స్క్రాచ్ నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చారు. సో నేను ప్రొడ్యూసర్స్ యాక్టర్ అవ్వాలనేదే నా డ్రీమ్ అనమాట. అంటే ఎప్పుడైనా ప్రొడ్యూసర్కి ₹1 సంపాదించి పెట్టాలి నా సినిమానే నేను నిరంతరం కృషి చేస్తూ ఉంటా. ప్రమోషనల్ యాక్టివిటీ కూడా అందుకనే లైక్ నా చాలా అగ్రెసివ్ ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటుంది. సో వీలైనన్ని ఎక్కువ రోజులు ఇస్తా, అంటే ఇన్ని రోజులే ప్రమోషన్స్కి ఇస్తా, నాకు ఇంత టైమే ఉంది అని అనకుండా సో నా భుజాల మీద మోసుకొని అది చివరి వరకు తీసుకెళ్ళి సో దాన్ని సక్సెస్ఫుల్ చేయించాలనే నా ప్రయత్నం ఉంటుంది. సో సోలో బాయ్ ఫిల్మ్ని కూడా చాలా మంచి విధంగా ప్రమోట్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్ళి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ కంటెంట్ అనమాట. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. సో మంచి మంచి లైక్ సాంగ్స్ కానీ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ పీపుల్ని ఆకట్టుకుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అండ్ ఇట్స్ ఎ వెరీ న్యూ ఏజ్ ఫిల్మ్, అంటే ఇప్పుడు మోడర్న్ ఆడియన్స్కి సూట్ అయ్యే ఫిల్మ్, అంటే రెగ్యులర్ కమర్షియల్ తెలుగు ఫిలిం ప్యాటర్న్లో ఉండకుండా సో ఒక కొత్త తరహా సినిమా. అండ్ అప్కమింగ్ యాక్టర్స్ అలాంటి వాళ్ళ నుంచి వాళ్ళు ఒక కొత్త తరహా సినిమానే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ కూడా. సో రెగ్యులర్ ఫిల్మ్స్ లాగంటే కాకుండా సో దాంట్లో ఈ ఫిల్మ్ ఎక్సెల్ చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో డాక్టర్, యాక్టర్, రైటర్, డైరెక్టర్, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గౌతమ్ క్వాలిటీస్ ఇంకేమేమి ఉన్నాయి లోపల? సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ అది ఎక్స్ప్లోర్ చేస్తుండొచ్చు, కానీ మెయిన్గా యాక్టింగ్ అండ్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రస్తుతానికి. సో ఫర్దర్గా ఫ్యూ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. సో మంచి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ముందుకు వస్తే కూడా నేను ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో ఇంకా ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నా. ఇంకొన్ని స్క్రిప్ట్స్ కూడా వింటున్నా ఈ టైంలో. సో విల్ సీ, ఐ విల్ కమ్ అప్ విత్ వెరీ నైస్ స్క్రిప్ట్స్ అండ్ జనాలకి నచ్చే స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఈ చిట్చాట్ నాకు స్పెషల్గా అనిపిస్తుంది కంపేర్ టు అదర్స్. డైరెక్ట్గా 1-to-1 నా మనసులో ఏమున్నాయో అవే అడిగినట్టు అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది మన పీపుల్స్ విన్నర్ గౌతమ్ కృష్ణతో స్పెషల్ చిట్చాట్. మరొక స్పెషల్ చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.